మహమ్మద్ హుస్సేన్ అరెస్ట్ చేశారు మంచిర్యాల పోలీసులు. గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సికాసా యాక్టివిటీస్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. మావోయిస్టు సానుభూతి పరులపై నిఘా పెట్టిన పోలీసులు నిఘాలో భాగంగా హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ని అరెస్ట్ చేశారు. 2 నెలల నుంచి కోల్బెట్లో సికాసా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టున్నారు పోలీసులు. ఇక హుస్సేన్ సొంతూరు కరీంనగర్ జిల్లా జమ్మికుంట. హుస్సేన్లో తెలంగాణలో వివిధ పోలీస్ స్టేషన్లో హుస్సేన్ పేరుపై 28 కేసులు నమోదయ్యాయి. 2009లో జార్ఖండ్లో బొకారో జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత 73 ఏళ్ల వృద్ధుడిని అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో అరెస్ట్ చేసి ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు కుటుంబీకులు. హుస్సేన్ అరెస్ట్ను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ హుస్సేన్ అరెస్ట్ని ఖండించారు. ఇక ప్రజాపాలన అంటూ అక్రమ అరెస్ట్ చేయడం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. సో మొత్తం మీద హుస్సేన్ అరెస్ట్ ఒక్కసారిగా అటు కుటుంబీకులలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. ఆయన 73 సంవత్సరాల ముసలాయన పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసి ఏం చేస్తారంటూ కూడా ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ అలియాస్ రమాకాంత్ని సింగరేణి కార్మిక సంఘం సికాసా సంబంధించినటువంటి ఆయన కార్యకలాపాలు యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా పోలీసులు నిఘా వేసి ఈ నిఘాలో భాగంగా హుస్సేన్ అరెస్ట్ చేశారు. ఒకసారి హుస్సేన్ అరెస్ట్ పట్ల ఆయన కుటుంబీకులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విందాం. మా బాబాయ్ పేరు మహమ్మద్ హుస్సేన్, సన్నాబ్ మహమ్మద్ అంకుష్. ఆయన మాజీ మావోయిస్టు సికాసా వ్యవస్థాపకుడు. ఆయన మీద కేసులుంటే కేసులను కొట్టేసి జార్ఖండ్ అరెస్ట్ చేయండి వచ్చిండు. బెయిల్ మీద కేసులను కొట్టేసి లేని ఇలాంటి కేసులు ఇప్పుడు ఏంటంటే ఇంటికానే ఉంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. వచ్చి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాళ్ళ మీ లోకల్ ఏదైనా పనులు చూసుకుంటున్నారు. మిస్టేక్ చూసిన తర్వాత 2 పోలీసు వాళ్ళు అని చెప్పింది. తర్వాత సివిల్ డ్రెస్లు వచ్చిళ్ళు ఏం చెప్పలేదు. మాట నడు తీసుకుని పోతారు. ఆల్రెడీ వారికి ఒకటి ఉప చట్టం కేసు ఉంది సిద్దిపేటలో. మన కర్మారి వెళ్ళి ఆ కోర్టులో మాకు టేసి ఆడేమైనా చూపించిన వరకు అది ఇంకొకటి వాళ్ళ వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏం చెప్పలేదు, తీసుకుని పోయారు. నేను స్టేషన్ పోయినా ఎంక్వైరీ కోసం పోతే ఆ కోర్టు నైట్ డ్యూటీ కాల్సి వెళ్ళినాడు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ చేయలేదు, మాకు ఏం తెలియదు అని చెప్పిండు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, మాకు ఎట్లా తెలియాలి, ఆయనకి ఎలాంటి ప్రాణాసం. మామయ్య హుస్సేన్ ఫస్ట్లో సింగరేణి జాబ్ చేసిండు. బెల్లంపల్లి మందమరిలో బెల్లంపల్లి సింగరేణి జాబ్ చేస్తుండేను. అక్కడ నుంచి పార్టీలోకి వెళ్ళిండు. పార్టీలో ఏం చేయలేదు. పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు. వచ్చి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. జార్ఖండ్ నుండి వచ్చి 14-15 సంవత్సరాలు అవుతుంది దగ్గరలో. అప్పటి నుండి అతని మీద ఏ రిమార్కు లేదు, ఏ స్టేషన్లోకి వెళ్ళలేదు, ఏ కేసు లేదు అతని మీద. మరి వచ్చి తీసుకెళ్ళిండ్రు వాళ్ళు పోలీసు వాళ్ళ, మరి బయటి వాళ్ళు ఎవరన్నది తెలుస్తలేదు. ఎందుకు తీసుకెళ్ళిండ్రు మాకు చెప్పి తీసుకెళ్ళాలి కదా. అతను మాట్లాడుతుంటే కూడా మాట్లాడలేకుండా బుగ మీద చెయ్యి వేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండ్రు. పోలీసు వాళ్ళు అయితే అట్లా తీసుకెళ్తారా? మరి వాళ్ళు గుండాలా, వాళ్ళు ఎవరు, నాకు ఎవరన్నా తెలుస్తలేదు. ఎట్లా తీసుకెళ్ళిండ్రు ఆ వ్యక్తిని అట్లా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఇక హుస్సేన్ అలియాస్ రమాకాంత్ ని మంచిర్యాల జిల్లా పోలీసు అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళ కుటుంబీకులు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే కనుక ఆయన గతంలో సింగరేణి ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన సికాసాలో చేరిపోయాడు. సికాసా వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి యాక్టివిటీస్లో పెద్దగా పాల్గొనలేదు. తిరిగి ఆయన జార్ఖండ్లో 2009లో అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి తిరిగి కుటుంబంతోనే ఉంటున్నాడు. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి రిమార్క్ కూడా లేదు. అయినప్పటికీ పోలీసులు ఇప్పుడు యాక్టివిటీస్లో ఉన్నారన్నట్టుగా 73 ఏళ్ళ ఉన్నటువంటి రమాకాంత్ అని అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. తమని ఆవేదన గురి చేస్తున్నట్టు కూడా కుటుంబీకులు తెలిపారు. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతాను ప్రతినిధి రవి. రవి, సో ఎందుకు ఈ పరిస్థితులు అంటే ఆయన ఆల్రెడీ 2009లోనే జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ అయ్యాడు. తిరిగి తెలంగాణ తీసుకొచ్చారు, కుటుంబీకులతో కలిసి ఉంటున్నారు, ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొనలేదంటూ కుటుంబీకులు చెప్తున్నారు. సో ఎటువంటి సర్చ్ ఆపరేషన్ జరిగింది, ఎటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు? మనోజ్, ప్రధానంగా హుస్సేన్ అరెస్టు సంచలనంగా మారింది. తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితి కనబడింది. అయితే హుస్సేన్ ఎపిసోడ్ పార్ట్ 1 ఇప్పటిదాకా మనం ప్రత్యక్షంగా చూపెట్టాం, పార్ట్ 2 కూడా చూపెడతాం. అయితే నిన్న చెప్పిన పోలీసుల విధానం ప్రకారం, నిన్న మీడియా ముందుకు తెచ్చిన విధానం ప్రకారం RK1 మందమరి గని వద్ద హుస్సేన్ను అరెస్ట్ చేశారు. హుస్సేన్ అనుమానితంగా కనబడ్డాడు. హుస్సేన్ నల్ల బ్యాగులో కొన్ని కరపత్రాలు, వాల్ పోస్టర్లు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ దొరికిందని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే గతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత హుస్సేన్ 2014లో బెయిల్పై విడుదలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం బోకర్ జిల్లాలో అరెస్ట్ అయిన పరిస్థితి, తనకు పెరాలసిస్ కూడా పార్టీలో ఉన్నప్పుడే వచ్చిన పరిస్థితి కనబడింది. హుస్సేన్ కు
ఆ సింగరేణి ప్రాంతంలో చాలా పరిచయాలు ఉన్నాయి. సింగరేణి ప్రాంతంలో గతంలో పనిచేసిన వ్యక్తి, మందమరి కావచ్చు, బెల్లంపల్లి మైన్లపై హుస్సేన్ పనిచేసిన పరిస్థితి. అయితే కార్మిక సమైక్య ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని మళ్ళీ ప్రేరేపితం చేస్తున్నాడు. ప్రధానంగా సీకాసా పేరుతో ఇటీవల వచ్చిన లెటర్లు కావచ్చు, లెటర్లతో పాటు కొన్ని ముఖ్యమైన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు హుస్సేన్ చేస్తున్నాడని నిన్న పోలీసులు ఆరోపించిన పరిస్థితి అయితే కనబడింది. హుస్సేన్ను ఆ జమ్మికుంట దగ్గర అరెస్ట్ చేశారని అదుపులో తీసుకున్నారు. కొందరు టాటా సుమోలో వచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేశారని కుటుంబ సభ్యులు చెబుతుంటే పోలీసులు చెప్పే విధానం అయితే నిన్న రామకృష్ణపూర్ RK1 మైన్ వద్ద మాకు అనుమానితంగా కనబడి విచారిస్తే మావోయిస్ట్ గా ఆయన దగ్గర ఏదో బ్యాగ్ లో కరపత్రాలు ఉన్నాయి ఇతరత్ర అంటేగా పోలీసులు ఏదో చెప్తున్నారు. సో దేనికి సంబంధించినవి అంటే ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందించారని అనుమానిస్తున్నారు పోలీసులు? మరి పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం మావోయిస్టు పార్టీకి సంబంధించిన సీకాసా లెటర్లు కొన్ని దొరికాయి, మావోయిస్టు కరపత్రాలు కొన్ని దొరికాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్న మాజీలతో మమేకమవుతున్నారు, కనెక్టివిటీ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ వారిలో భావజాలాన్ని రేపేస్తూ మళ్ళీ మావోయిస్టు పార్టీ ఉద్యమం దిశగా మళ్ళీ అడుగులు వేపిస్తున్నాడు. ఈ ప్రాంతంలో 2 నెలల నుండి వరుస లేఖలు వస్తున్నాయని చెబుతున్న పరిస్థితి. దీనిపై రామగుండం కమిషనర్ ప్రధానంగా ఒక టీంను ఏర్పాటు చేశారు. DCP మంచిర్యాల ఆధ్వర్యంలో, అటు ACP బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంలో మందమరి CIతో పాటు కొంతమందిని ప్రధానంగా పనిచేశారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. దీంట్లో భాగంగానే ఇటు హుస్సేన్ అరెస్ట్ చేశారు. హుస్సేన్ దగ్గర పలు కరపత్రాలు, వాల్ పోస్టర్లు దొరికాయి. అది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు దొరికాయి, సాహిత్యాలు దొరికాయని చెబుతున్నారు. అయితే మరోపక్క ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా పౌర సంఘాల నాయకులు కావచ్చు, మాజీ మంత్రి కేసులు కూడా 28 పైన కేసులు ఉన్నాయి. కోల్బెల్ట్ ప్రాంతంలో తను చేసిన అఫెన్స్లపై విచారిస్తున్నాం. ఆ విచారణలో భాగంగానే మా విచారణలో తను మావోయిస్ట్ అని తేలింది. మావోయిస్టు అలియాజ్ సుధాకర్ అలియాజ్ రమాకాంత్ గా తేలిందని చెప్తున్నారు. హుస్సేన్ ఎక్కడున్నారు? పోలీసుల అదుపులో ఉన్నారా? ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఎక్కడికి తరలించబోతున్నారు? మనోజ్, నిన్న పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం ACP రవికుమార్ ఆధ్వర్యంలో నేరుగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిన్న జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం మళ్ళీ దానికి సంబంధించి కొంత పూర్తి ఆయన వివరణ సేకరించినట్టు మనకు తెలిసింది. జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఈ రోజు మార్నింగ్ మళ్ళీ జిల్లా జైలుకు రిమాండ్ చేస్తూ జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క కుటుంబ సభ్యులు మాత్రం పూర్తిగా ఇది అక్రమ అరెస్ట్ అని ఖండిస్తున్న పరిస్థితి అయితే కనబడింది. వెంటనే విడుదల చేయాలి, తన ఆరోగ్యం బాగలేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఓవరాల్ గా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒకప్పటి సికాసా నేత తిరిగి కార్యకలాపాలు చేస్తున్న ఒక అనుమానంతో పోలీసులు, మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రామకృష్ణపూర్ గని 1 దగ్గర ఆయన కొన్ని సంచిలో సికాసాకు సంబంధించిన పత్రాలు, సాహిత్యాలు మరోసారి భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్న ఒక అనుమానంతో హుస్సేన్ అలియాస్ రమాకాంత్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే 15 సంవత్సరాల క్రితమే పూర్తిగా ఈ సికాసా యాక్టివిటీస్ నుంచి దూరంగా వచ్చి కుటుంబంతో కలిసినటువంటి ఈ వ్యక్తిని 73 ఏళ్ల వృద్ధాప్యం కలిగినటువంటి హుస్సేన్ అరెస్ట్ చేయడం అది ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ హరీష్ రావు కూడా ఆయన X ద్వారా, సోషల్ మీడియా ద్వారా పేర్కొనడం జరిగింది. చూద్దాం మరి ఎట్లా రియాక్ట్ కాబోతుంది ప్రభుత్వం అయితే.